యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 3వ వచనమును మనం చదువుకొని యోబు అనే ఒక మనుష్యుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ముగ్గురు కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా. చాలు. ఇక్కడ యోబు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఊజు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుని పేరు ఏంటట? యోబు. ఈయన ఎలాగున్నాడు అంటే నీతిమంతుడై ఉండి యథార్థవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినటువంటి మనుష్యుడు అన్నమాట ఈయన. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఆ కింద మనం వచ్చేసరికి ఆ 3వ వచనం చివరి లైన్ అనేటువంటిది అద్భుతమైనటువంటి విధముగా దేవుడు రాపించాడు. అక్కడ తూర్పు దిక్కు జనులందరిలోకెల్లా ఎవడన్నా యోబు గొప్పవాడిగా ఉండేది. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. గొప్పవాడు అనేటువంటి మాటకి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, ఆయన బహు గొప్పగా ఆస్తిని కలిగి ఉన్నటువంటి వాడు. ఎంతైతే ఆస్తిని కలిగి ఉన్నాడో అంతకంటే 2 రెట్లు భక్తిని కలిగి ఉన్నటువంటి వాడు అన్నమాట. అందుకనే ముందు మీరు చూడండి, యోబు యొక్క క్యారెక్టర్ని దేవుడు ముందు చెప్పాడు. ఆయన ఎలాంటి వాడట? నీతిమంతుడును యథార్థవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు. యోబు యొక్క క్యారెక్టర్ని దేవుడు అక్కడ మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అది. అనేకమైనటువంటి చెడు నడతలన్నింటినీ కూడా విసర్జించినటువంటి వాడు ఆయన చెడుతనమును విసర్జించాడు కనుకే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకే తూర్పు దిక్కు జనులందరిలో ఆయన గొప్పవాడిగా ఉన్నాడు. తూర్పు దిక్కు జనులందరిలో ధనవంతులు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, అనేకమైనటువంటి నాయకులు ఉన్నారు, అనేకమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, సామ్రాజ్యాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. కానీ వారెవరిని గురించి దేవుడు ప్రస్తావించలేదు. కానీ తూర్పు దిక్కు జనులందరిలో కల్లా యోబు గొప్పవాడిగా ఉన్నాడు. ఎందుకు గొప్పవాడిగా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఆయన విసర్జించాడు కనుక దేవుడు ఆయనను గొప్పవాడిగా చేసేసాడు. హల్లెలూయా. అంత గొప్పవాడైనటువంటి మనిషి, అంత గొప్పగా బ్రతికినటువంటి మనిషి, దేనికి లోటు లేనటువంటి మనిషి, కరువును చూడనటువంటి మనిషి, లేమి అంటే తెలియనటువంటి మనిషి ఆయన దగ్గర నుంచి సమస్తమును కూడా కోల్పోయాడు. యోబు సమస్తమును కూడా కోల్పోయాడు. మనము ఆ లేఖనాన్ని కూడా చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. 21వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు యోబు చింపుకొని నమస్కారము చేసి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని అక్కడికి మరలా నేను ఎలా వెళ్తానంటే దిగంబరినై నేను వెళ్తాను. అంటే ఏం చెప్తున్నాడంటే ఆయన, నేను తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. మరలా నేను సమాధిలోకి కనుక వెళితే, భూమి యొక్క లోపలికి కనుక వెళితే నేను ఏమి కూడా తీసుకొని పోలేను. ఆ తల్లి గర్భంలో నుంచి ఎలాగైతే నేను దిగంబరునై వచ్చానో, మరలా భూమి యొక్క సమాధుల్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను దిగంబరునై నేను వెళ్తాను.
అయితే యోబు మొత్తం కూడా సమకూర్చుకున్నాడు, అంత కూడా బాగుంది, దేవుడు అంతా కూడా సమకూర్చాడు. ఆయనకు కలిగినంతటి మీద కూడా దేవుడు ఏం చేశాడంటే కంచెను వేశాడు. ఏం చేశాడంటే ఒక గోడను కట్టాడు. దేంతో కట్టాడంటే పరిశుద్ధాత్మతో ఒక గోడను కట్టాడు. అపవాది దుష్టుడు తన కుటుంబాన్ని ముట్టకుండా ఏం చేశాడంటే ఒక పరిశుద్ధాత్మ శక్తితో ఒక గోడను కట్టాడనమాట. ఏ దుష్టుడు కూడా ఆయన ఏమీ కూడా చేయలేదు. అయితే ఏం చేశాడు, ఈ అపవాది అనేటువంటి ఆయన ఏం చేశాడంటే భూలోకము మొత్తం కూడా తిరుగుతూ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అపవాదితో అంటూ ఉన్నాడు, చూసావా నా భక్తుడు యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు, ఆయన చూసావా మరి ఎంతగా నాకు బలులు అర్పిస్తూ ఉన్నాడు, ఉదయకాల సమయంలో కుటుంబం గురించి నాకు బలులు అర్పిస్తూ ఉన్నాడు, నాకు ప్రియమైనటువంటి బిడ్డగా బ్రతుకుతూ ఉన్నాడు, నాకు సాక్షిగా బ్రతుకుతూ ఉన్నాడు, చూసావా అని అపవాదిని దేవుడు అడుగుతాడు. దేవుడు అడిగితే ఆయన చెప్పాడు, ఓ ప్రభువా నువ్వు అన్నీ ఇచ్చావు, ఆస్తునిచ్చావు, కరువు లేకుండా నువ్వు ఆయన్ని చూసుకుంటూ ఉన్నావు, సంపదనిచ్చావు, అభివృద్ధినిచ్చావు, అంత కూడా ఉన్నది కాబట్టే ఆయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. నువ్వు ఒక్కసారి కనుక అతనికి అన్ని దూరం చేసి చూడు, అతను నిన్ను శపిస్తాడు, అతను నిన్ను స్తుతించడు అని అపవాది దేవుడితో అంటుందన్నమాట. అయితే దేవుడు ఏం చేశాడంటే మొత్తం కూడా తీసేస్తాను, అయితే మాత్రం అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టకూడదు, మొత్తం కూడా తీసేసుకో, నీకు అన్నిటి మీద అధికారం ఇస్తూ ఉన్నాను, ఆ కంచెను నేను తీసేస్తాను, అతనికి కుటుంబానికి వేసినటువంటి ఆ కంచె పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఆ కంచెను నేను తీస్తాను, అతని యొక్క కుటుంబాన్ని నువ్వు ముట్టు, అతని దగ్గర నుంచి అన్నీ కూడా నువ్వు తీసేసాయి, కానీ అతని యొక్క ప్రాణమును మాత్రం నువ్వు ముట్టకూడదు అని దేవుడు అపవాదికి ఒక ఆజ్ఞ వేస్తారు. వెంటనే అపవాది ఏం చేస్తుందంటే అన్ని విధాలుగా ఏ విధముగా నాశనం చేయాలో ఆ విధముగా యోబు యొక్క కుటుంబాన్ని పూర్తిగా చిన్న భిన్నం చేసేస్తుంది అనమాట. ప్రపంచంలో ఎవ్వరు కూడా చవి చూడనటువంటి ఇబ్బందులు కష్టాలు, ప్రపంచంలో ఎవ్వరు చూడనటువంటి ఆ బాధలు ఆ వేదనలు ఎవరు చూశారంటే యోబు చూశారు. హల్లెలూయా. వెంటనే యోబు అక్కడ ఉన్నప్పుడు, ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మన గొడ్లన్నీ కూడా మన పశువులన్నీ కూడా ఎవరో పడి వాటిని లాక్కొని వెళ్తూ ఉన్నారు, మన పశువులన్నింటినీ వారెవరో మాకు తెలియదు అని ఒక వ్యక్తి వచ్చి యోబు దగ్గర చెప్తారు. మరొక వ్యక్తి మరొక దిక్కు నుండి వచ్చి యోబుతో అంటాడు, నీ పిల్లలు ఆ భవంతిలో భోజనం చేస్తూ ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నప్పుడు పెద్ద సుడిగాలి అనేటువంటిది వచ్చింది, ఆ ఇంటిని కొట్టగానే ఆ ఇల్లు మొత్తం కూడా కూలిపోయి నీ పిల్లలందరూ కూడా చనిపోయారయ్యా అని యోబుతో మరొక దిక్కు నుండి వచ్చినటువంటి వాడు చెప్తాడు. ఇంకొక దిక్కు నుండి వచ్చినటువంటి వాడు చెప్తాడు, నీకున్నటువంటి ఎద్దులు, నీకున్నటువంటి గాడిదలు, నీకున్నటువంటి గుర్రాలు, నీకున్నటువంటి సమస్తము పరివారం అందరినీ కూడా చంపేసే వాటన్నింటిని కూడా లాక్కొని వెళ్తూ ఉన్నారని మరొక దిక్కు నుండి ఒకడు వచ్చి చెప్తాడు. ఇలాగ అందరూ కూడా వచ్చి యోబు దగ్గర చెప్పగానే యోబు సమస్తమును కూడా కోల్పోయి ఏం చేస్తాడంటే తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రమును చింపుకుంటాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు యోబుకి. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని చింపుకొని నెత్తిన ఏం చేస్తాడంటే గుండు గీసుకుంటాడు అనమాట. అక్కడ మనం చూసావా, ఎంటికలు తీసేసి తల గొరికించుకొని తన శరీరము మీద మొత్తం కూడా బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని కింద సాష్టాంగపడి దేవునితో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడట ఒకసారి చదువుదామా, 21వ వచనం ఏమంటున్నాడు యోబు, నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినే నేను వచ్చాను, నేను మరలా దిగంబరినే వెళ్ళిపోతాను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట ఉందండి. ఎవరు కూడా ఇటువంటి భక్తిని కనపరచలేదు. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూస్తే అనేకమైనటువంటి భక్తులు మనకు కనిపిస్తారు, కానీ ఇటువంటి నికాసైనటువంటి భక్తిని కనపరిచినటువంటి వాడు ఏకైక వాడు ఎవరంటే యోబు మాత్రమే. అన్నీ కోల్పోయాయి, సమస్తమును కూడా కోల్పోయాయి, ఏమి కూడా ఆయన దగ్గర లేవు, కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేవు, కట్టుకోవడానికి బట్టలు కూడా ఆయన దగ్గర లేవు. ఒకప్పుడు బంగారు పాత్రలో తిన్నటువంటి వ్యక్తి, బంగారు పాత్రలో పానీయము తాగినటువంటి వ్యక్తి ఈ రోజున ఏమి కూడా లేనటువంటి స్థితిలోకి దిగజారిపోయాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను దిగంబరినై వచ్చాను, దిగంబరినై నేను వెళ్తాను,
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే ఆమేన్. హల్లెలూయా. ఎవరి నామానికి స్తుతి కలగాలి? దేవుని నామానికి స్తుతి కలగాలి. ఎంత భక్తి, అద్భుతమైనటువంటి భక్తి అది. ఎంత భక్తిని చూపిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి పరిస్థితులు తారుమారైపోయాయి. ఆయన దగ్గర నుంచి తలకిందులైపోయాయి పరిస్థితులన్నీ. ఆయన అనుకున్నవన్నీ కూడా తలకిందులైపోయాయి. ఆయన్ని వచ్చి అందరూ తిడుతూ ఉన్నారు. ఏమయ్యా, నువ్వు ఇంతకాలం భక్తి చేసావు కదా, నీ యొక్క కుటుంబం గురించి ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసావు కదా, ఏమైపోయింది ఆ ప్రార్థన? నువ్వు ప్రార్థన చేసినటువంటి దేవుడు ఏమైపోయాడు? నీ పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అంత కూడా పోయింది. ఏమైపోయింది నీ ప్రార్థన? నీ ఉపవాస ప్రార్థనలన్నీ కూడా ఏమైపోయాయి అని ఏమంటున్నారు? తిడుతూ ఉన్నారు. యోబుని ఏం చేస్తున్నారంట? తిడుతూ ఉన్నారు. యోబు ఏం చేశాడంటే, తల్లి గర్భంలో నుంచి నేను వచ్చాను, మరలా తల్లి గర్భంలోకి నేను వెళ్తాను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. స్నేహితులందరూ కూడా వచ్చి తిడుతూ ఉన్నారు. భార్య కూడా అంటూ ఉంది, ఎందుకు దేవుని నామాన్ని దూషించి నువ్వు చచ్చిపోరాదు అని భార్య కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన తిడుతూ ఉంది. అయినా కూడా ఆయన ఏం చేశాడంటే, రాజీ పడలేనటువంటి భక్తిని దేవుని ఎదుట ఆయన కనపరిచాడు. హల్లెలూయా. రాజీ పడలేదు, పరిస్థితులకు రాజీ పడలేదు. ఆయన స్నేహితులు వచ్చి తిడుతున్నారని రాజీ పడలేదు. ఇదిగో నేను సంధి కలుపుకుంటాను, అపవాదితో సంధి కలుపుకుంటాను, దేవుని నామాన్ని నేను దూషిస్తానని ఆయన అనుకోలేదు. ఏది ఏమైనా కూడా నేను చనిపోయినా కూడా దేవుని యొక్క నామానికే స్తుతి కలుగునుగాక అని అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి భక్తి! ఈ రోజుల్లో ఉన్నారా అటువంటి భక్తిని చేసేటువంటి వాళ్ళు? ఎవరు కూడా లేడు. ఉన్నారా ఎవరైనా? ఎవరు కూడా లేరు. నికాల్సైనటువంటి భక్తి చేసేటువంటి ఒక క్రైస్తవుడు ఎక్కడైనా కనపడతాడా అని ఆకాశం నుండి దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా కనిపించట్లే. ఇదిగో బండ సందులలో నిలవదగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు కూడా లేడు. ఎన్ని ఉన్నా నన్ను స్తుతించేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు కూడా లేడు. ఇరుకు మార్గం గుండా ప్రవేశించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? కనపడట్లేదు. ఆయనకి విశాల మార్గమును ఎంచుకుంటూ ఉన్నారు అనేక మంది, కూడా కనపడట్లేదు. ఇరుకు మార్గమున ప్రవేశించేటువంటి వారు కనపడట్లేదు. భక్తి చేసేటువంటి వారు కనపడట్లేదు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి భక్తి అండి! అటువంటి భక్తిని కనుక మనము చేస్తే, ఆయన యొక్క శిలువని ఎత్తుకొని అటువంటి భక్తిని కనుక మనం చేస్తే కనుక దేవుడు అద్భుతమైనటువంటి విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, దానియేలు మనకందరికీ కూడా తెలుసు. దానియేలు ఎక్కడున్నాడంటే బబులోని యొక్క చెరలో ఉన్నాడు. బబులోని యొక్క చెరలో ఉన్నప్పుడు అందరిని కూడా తయారు చేయడానికి అందరూ కూడా ఆహారం పెడుతూ ఉంటారన్నమాట. అందరూ కూడా మాంసం తింటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాంసం తింటున్నారు. కానీ దానియేలు, షద్రక్, మెషక్ అనేటువంటి ఆ నలుగురు వ్యక్తులు కూడా ఏం తిన్నారంటే ఆ కూరగాయల భోజనం తిన్నారన్నమాట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఆ విషయం. ఏం తిన్నారు వాళ్ళు? కూరగాయల భోజనం తిన్నారు. మాంసాన్ని ముట్టుకోలే వాళ్ళు. మాంసాన్ని ముట్టుకోకుండా కూరగాయల భోజనం తిన్నారు. నువ్వు కూరగాయల భోజనం తింటున్నావురా? రాజుగారి ఎదుట నువ్వు నిలబడేటువంటి ముందు నీ ముఖం మొత్తం కూడా పాలిపోతే నీకు మరణశిక్ష వేస్తాడు. నీ ముఖం మొత్తం కూడా బలహీనంగా కనిపిస్తే, నువ్వు సౌందర్యవంతంగా లేకపోతే నీకు మరణశిక్ష వేస్తాడు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆ పైన అధికారి మొత్తం కూడా దానియేలుతోనే వాళ్ళతో చెబుతూ ఉన్నాడు అనమాట. ఆయన కూడా మేము మాంసాహారము తినము. ఏం తింటాము? కూరగాయల భోజనమే మేము తింటాము. వాళ్ళు 6 నెలలు ఏం తిన్నారట? కూరగాయల భోజనం తిన్నారు. మాంసము తిన్నటువంటి వారి కంటే ఎక్కువగా వీరి ముఖములు ప్రకాశించడం ప్రారంభించారు. హల్లెలూయా. దేశము కాని దేశం వెళ్ళారు, ప్రాంతం కాని ప్రాంతం వెళ్ళారు. మరి దేవుడు చెప్పినటువంటి మాటల్ని వారు మేరొచ్చు, కానీ దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని వారి హృదయంలో పదిలపరుచుకొని దేశాలు దాటినా, ప్రాంతాలు దాటినా కూడా రాజీ పడలేనటువంటి భక్తిని వాళ్ళు అక్కడ చూపించారు. హల్లెలూయా. వాళ్ళు రాజీ పడలేదు. అందరూ మాంసం తింటున్నారు కదా, మనం కూడా మాంసం తిందా? ఏమైంది? రాజీ పడలేదు. అపవాదితో రాజీ పడలేదు. పరిస్థితులు తారుమారు అవుతాయిరా, మిమ్మల్ని చంపేస్తాడు రాజుగారు అన్నా కూడా వాళ్ళు రాజీ.
అంత గొప్ప భక్తిపరులుగా మనం ఉండటానికి ఈ రోజున మనం సిద్ధం కావాలి. రాజీ పడలేనటువంటి క్రైస్తవుడే పరలోక రాజ్యానికి చేస్తాడు, ఇంకెవరు కూడా చేయరు. హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే సమస్య వచ్చిందనుకోండి, సమస్య వస్తే ఆ గుమ్మము దగ్గరికి సమస్య వస్తే ఆ సమస్యను చూసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏదో గొప్ప ప్రార్థన పరులైనట్టుగా రోజు గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా, అరే ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి, దేవుడు అయినా శ్రమను పెడుతూనే ఉన్నాడు అని దేవుడిని దూషిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? దేవుడిని దూషిస్తూ ఉంటారు అన్నమాట, దేవుడిని నిందిస్తూ ఉంటారు. ఒక్క 100 రూపాయలు మన జేబులో నుంచి ఎక్కడో జారిపోయాయి అనుకోండి, దేవుణ్ణి దూషిస్తారు. 100 రూపాయలు జారిపోతాయి, 200 జారిపోయాయి అనుకోండి, మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తారు? కలిసి రావాలి. దేవుడు ఏంటో, నేను ఎట్టెళ్ళినా కూడా అసలు నాకు ఏంటో దేవుడు, నా అందుకున్నాడా దేవుడు అని అదొక డౌట్, అనుమానం. ఇలాగా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఇటువంటి భక్తిని కనపరుస్తున్నారు దేవుని ఎదుట. సరైనటువంటి భక్తి, నికార్సైనటువంటి భక్తి, రాజీ పడలేనటువంటి క్రైస్తవుడిగా జీవించలేకపోతున్నాడు ఎవరు కూడా. ఈరోజు పాస్టర్ల చైతం జీవించలేకపోతూ ఉన్నారు. ఏదో చెప్పడానికి ఏదో చెప్తున్నారు, మైకులు వేసుకొని బాగా గొంతు చించుకొని అరుస్తున్నారు, కానీ ఎవరు కూడా జీవించడానికి, వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని ఆ రాజీ పడలేనటువంటి భక్తిని చేయటానికి ఏ దైవజనుడైనా ముందుకు వస్తున్నాడా? అవట్లేదు. ప్రసంగం చేసినంత సులువుగా ప్రవర్తన ఉండట్లేదు. హల్లెలూయా. అందుకని గమనించండి, దేవుని ఎదుట మనం ఎలాగైతే భక్తిని కనపరుస్తామో అద్భుతమైనటువంటి విధముగా పరిస్థితులను దేవుడు తారుమారు చేసి ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని దేవుడు ఉంచుతాడు. ఎప్పుడు దేవుని ఎదుట సరైనటువంటి భక్తిని మనం కనపరిచినప్పుడు మాత్రమే. ఎప్పుడు కూడా దేవుని నామానికి స్తుతి కలగాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన నామానికే స్తుతి కలగాలి. సమస్తమును మార్చగలిగినటువంటి దేవుడు ఆయనే అని మనము ఎదురు చూసి ఆయన్ని స్తుతిస్తూ ఉంటే కనుక ఒక రోజు వస్తుంది, దేవుడు అందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అవమానించినటువంటి నోరును మూపించేస్తాడంటే, నిందించినటువంటి నోటిని, ఆ మాటలన్నింటినీ కూడా తరిమివేస్తాడంతేగా. ఎవరైతే వేలు పెట్టి నిన్ను చూపిస్తారో సిగ్గుతో తల దించుకొని నీ ముందు నుండి వెళ్ళిపోతారు. యెహోవా ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదమును వారు చూడలేక తల దించుకొని సిగ్గుతో వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు ఇదంతా జరిగిందంటే రాజీ పడలేనటువంటి భక్తిని చేసినప్పుడు మాత్రమే. హల్లెలూయా. యోబు దగ్గరికి స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చి అంటూ ఉన్నారు, నువ్వు ఎప్పుడు కూడా నిజమే చెప్తావు కదా, అబద్ధములు చెప్పావు కదా, దేవుని ఎదుట మాకంటే దేవుడికి ఎక్కువగా బలులు అర్పిస్తావు కదా, మాకంటే ప్రార్థనలు చేస్తావు కదా, ఏమైంది ఈరోజు? మాకంటే హీనమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు, ఏమైంది ఈరోజు అని యోబుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ విషయంలో కూడా యోబు ఏం చేయలేదట, దేవుణ్ణి నిందించలేదు. యోసేపు మనకి పరిశుద్ధ గ్రంథంలో యోసేపు కనిపిస్తాడు. యోసేపు తెలుసా? యోసేపు ఆదికాండంలో 38వ అధ్యాయంలో ఈ యొక్క మ్యాటర్ పరిస్థితి, సిచ్యువేషన్ అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటుంది. యోసేపుని ఐగుప్తుకి తీసుకొని పోతారు. అన్నదమ్ములు మొత్తం కూడా ఏం చేస్తారంటే ఒక బావిలో పడవేస్తే, ఒక గోతిలో పడవేస్తే అక్కడ నుండి మిద్యానీయులను తీసుకుని వెళ్ళి ఐగుప్తీయులకు అమ్ముతారు. ఐగుప్తీయులు పోతే పరే యొక్క ఇంటిలోనికి ఆ యోసేపు వెళ్తారు. యోసేపు వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైనటువంటి రకాలుగా దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎవరి వల్ల? యోసేపు వల్ల ఆ ఇల్లు మొత్తం కూడా ఆశీర్వదించబడుతుంది అన్నమాట. యోసేపు మొత్తం కూడా సమస్తమును కూడా చూసుకుంటూ ఉన్నాడు. ఈ పోతీఫరు యొక్క భార్య ఆ యోసేపుని ఏం చేస్తుందంటే బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే యోసేపు ఏం చేశాడంటే రాజీ పడలేదు. ఆయన లింకు కుదుర్చుకోలేదు.
రాజీ పడకుండా లింకుని తెగొట్టి పాపము నుండి ఆయన ఏమంటున్నాడంటే అక్కడ, ఈ ఘోరమైన పాపమును నా దేవుని ఎదుట నేను చేయదగునా అని అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. హల్లెలూయా. పాపమును చూసి పారిపోయేటువంటి వాడే పరలోక రాజ్యానికి తొందరగా చేరుతాడు. దేవుడు వాడికి పరలోక రాజ్యాన్ని రాసిస్తాడు. పాపమును చూసి పారిపోతూ ఉన్నటువంటి వాడికి దేవుడు పరలోక రాజ్యాన్ని రాసిస్తాడు. అంతేగా, అందులో తిరుగులేదు, డౌట్ అక్కర్లేదు, అనుమానం అక్కర్లేదు. ఆయన అక్కడ ఏం చేస్తాడంటే లొంగలేదు. ఎవరు చూస్తున్నారులే అని లొంగలేదు. అక్కడ ఏదో అయిపోతుంది అని ఏం చేశాడంటే అక్కడి నుంచి దూరంగా పారిపోవచ్చు. 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు యోసేపు. 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించినా కూడా ఎక్కడ కూడా ఆయన రాజీ పడలేదు. అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇరుకుల మీద ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, దెబ్బల మీద దెబ్బలు పడుతూ ఉన్నాయి. నా జీవితం చిన్న భిన్నమైపోతూ ఉంది, జైలు పాలైపోయింది, మరి నేను ఏం చేయాలి, నాకెవరు కూడా సహాయం చేయట్లేదే అని ఆయన దేవుని ఎప్పుడు కూడా నిందించలేదు. ఒక సమయం వచ్చింది, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా. ఒక రోజు అంటూ వచ్చింది. ఈ రోజులు ఈ 13 సంవత్సరాలు కూడా రాజీ పడలేనటువంటి భక్తిని ఆయన దేవుని ఎదుట కనపరిచాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసేసాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భక్తి చూడవచ్చు సార్. ఈ రోజుల్లో అటువంటి భక్తిని మనం చూడగలమా? చూడలేము. ప్రతి చిన్న విషయానికి కూడా మనుషులు విసుక్కుపోతూ ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని ప్రేమ లేకుండా అనేకమైనటువంటి మాటలకి, అనేకమైనటువంటి వాటికి తొందరపడిపోతూ ఉన్నారు. ఏం భక్తి అని? నిజంగా దేవుని యొక్క సిలువని వారు ఎత్తుకుంటున్నారా? దేవుని యొక్క సిలువని ఎత్తుకోవట్లేదు. ఆయన ఏమన్నాడు, నా కాడి నా సిలువను మోయండి అని దేవుడు చెప్తూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కాసేపు ఎత్తుకుంటున్నారు, కాసేపు చూస్తున్నారు. సిలువ ఎత్తుకుంటున్నారు, మరలా ఏం చేస్తున్నారంటే బరువు అవుతుందని పక్కన నడుస్తూ ఉన్నారు. జీవన ప్రయాణం నడుస్తున్నారు. కష్టాలు రాగంలోనే దేవుని మర్చిపోయి మరలా పక్కదావు పట్టిపోయి మరలా సంతోషంగా ఉన్నప్పుడు మరలా దేవుని దగ్గరికి వస్తుంది. అది క్రైస్తవ జీవితం కాదు. అసలు క్రైస్తవం అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే క్రీస్తుని వెంబడించేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఏ విధంగా క్రీస్తుని వెంబడించాలి? ఏ విధంగా వెంబడించాలి? పరిపూర్ణంగా వెంబడించాలి, లేకపోతే మానేసేది. హల్లెలూయా. క్రీస్తుని వెంబడిస్తే పరిపూర్ణంగా వెంబడించాలి, లేకపోతే క్రిస్టియానిటీని వదులుకోవడమే కాదు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని అయ్యేటట్టుగా దేవుడు చేశాడు. ఎందువల్ల? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. కష్టాలు వచ్చినప్పుడు సిలువను దించాడు ఆయన? దించలేదు. ఎంత బరువైనా, మనసుకి ఎంత గాయమైనా ఆయన ఏం చేశాడంటే సిలువని మోస్తూనే వెళ్ళిపోయాడు. సిలువని మోస్తూనే వెళ్ళిపోయాడు. దేవుడు వచ్చాడు, ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు అంత దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు అంత భయపడుతూ ఉన్నావు? ఆ సిలువను నాకు అని ఆ సిలువను తీసుకొని యోసేపు ఏం చేశాడంట? గమ్యానికి చేశాడు. హల్లెలూయా. మనం మోస్తూ ఉండాలి, అంతే. మనం మోస్తూ ఉండాలి. శ్రమలు ఎవరికైనా వస్తాయి. క్రీస్తుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు రావు అనేటువంటి లేదు పరిశుద్ధ గ్రంథంలో. శ్రమలు రావు అని చెప్పినటువంటి వాడు అబద్ధమైనటువంటి క్రైస్తవుడు. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. దేవుడు మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థన జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనేకమైనటువంటి పరీక్షలు మనకు వస్తాయి. మనం వాటన్నింటినీ కూడా ఏం చేయాలంటే రాజీ పడలేనటువంటి భక్తి మనం దేవుడు మనం ఏం చేస్తాడు? యోబుకి అటువంటిది జరిగినప్పుడు యోబు అక్కడ ఏం చేశాడంటే నిలబడగలిగినటువంటి వాడు అక్కడ నిలబడ్డాడు. యోబు అక్కడ నిలబడ్డాడు. నిలబడినప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. 42 అధ్యాయాలు యోబు గ్రంథంలో మనకు కనపడతాయి. 42వ అధ్యాయంలో కనుక మనం చూస్తే రెండంతలుగా యోబుని ఆశీర్వదించాడు అనేటువంటి మాట మనం అక్కడ చదువుకుంటాం.
ఆయన్ని ఎంతోమంది దూషించారు. అయినా కూడా చివరికి ఎవరు ఆశీర్వదించబడ్డారు? యోబు ఆశీర్వదించబడ్డారు. అవమానించినటువంటి వారు ఆశీర్వదించబడ్డారా? నిందించినటువంటి వారు ఆశీర్వదించబడ్డారా? ఎవడు ఆశీర్వదించబడ్డాడు? దేవుని ఎదుట రాజీ పడలేనటువంటి భక్తిని కనపరిచినటువంటి వాడే ఆశీర్వదించబడ్డాడు. అక్కడ ఎన్ని విధాలుగా అంటే రెండు విధాలుగా ఆయన దేవుడు ఆశీర్వదించాడు. మునుపటి కంటే అధికమైనటువంటి మేలును ఆయన కుటుంబంలో దేవుడు కనపరిచాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం! అటువంటి ఆశీర్వాదాన్ని ఈరోజు కావాలని కోరుకుంటున్నారు, కానీ సరైనటువంటి భక్తిని చేయట్లేదు. ఆయన భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినటువంటి వాడని మొదట మనకి దేవుడు అక్కడ మనకు తెలియజేశారు. ఈ రోజుల్లో ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను అభివృద్ధి చెయ్యి, అనేకమైనటువంటి విధాలుగా నన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవబెట్టని అనేక మంది ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు, కానీ ఆశీర్వాదాలకు తగినట్లుగా బ్రతుకును బ్రతకలేకపోతున్నారు. హల్లెలూయా. యోబు యొక్క క్యారెక్టర్ అనేటువంటిది రాజీ పడనటువంటి క్యారెక్టర్ అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది రాజీ పడలేదు, పాపముతో రాజీ పడలేదు. మనకి మోషే కనిపిస్తాడు. మోషే హెబ్రీ పత్రికలో ఏముంటుందంటే, ఐగుప్తు ప్రజలతో ఐశ్వర్యమును అనుభవించుట కంటే, ఐగుప్తులో ఉన్నటువంటి భోగ భాగ్యమును అనుభవించుట కంటే, ఐగుప్తులో ఉన్నటువంటి అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఐగుప్తులో ఉన్నటువంటి సకలమైనటువంటి అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని ప్రజల దగ్గరికి వచ్చి అక్కడ శ్రమను అనుభవించాడు. హల్లెలూయా. రాజీ పడ్డాడా? అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, సకల మర్యాదలు అక్కడ ఉన్నాయి, కానీ అటన్నిటిని కూడా వదులుకొని ఎక్కడికి వచ్చాడట? దేవుని ఎదురుకు వచ్చాడు. రాజీ పడ్డాడా? పర్లేదు. ఈ రోజుల్లో కొంత ఆశీర్వాదం రాగానే ఏం చేస్తారంటే దేవుని మర్చిపోతారు. కొంత డబ్బు రాగానే దేవుని మర్చిపోతూ ఉంటారు. దేవుడు కొంత మరి పిల్లలకో లేకపోతే ఎవరికో ఒక ఉద్యోగంలో లేకపోతే ఒక జాబ్ను ఇచ్చాడనుకోండి, దేవుని మర్చిపోతూ ఉంటారు. అంటే ఆశీర్వాదం అంతే. దేవుడు ఏమన్నా దేవుడు మనం ఆశీర్వదించాడండి అని అంటున్నాడు. అది ఆశీర్వాదమా? కాదు. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే పరిశుద్ధంగా మారటమే నిజమైనటువంటి ఆశీర్వాదం. నీవు పరిశుద్ధంగా లేకుండా ఎంత డబ్బుని కడున్నా అది ఆశీర్వాదం కాదు, అది సైతాను నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం. నీవు పరిశుద్ధంగా ఉండి నీ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆ యొక్క ఆశీర్వాదమును నీకు ఇస్తాడు. హల్లెలూయా. క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుడు దేన్ని చూస్తాడంటే క్యారెక్టర్ని చూస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు కనుక చూస్తే క్యారెక్టర్ గురించి ముందుగా ఎవరి క్యారెక్టర్ గురించి దేవుడు రాపిలేదు. ఎవరి క్యారెక్టర్ గురించి రాపించాడు? యోబు యొక్క క్యారెక్టర్ గురించి రాపించాడు. ఆయన ఎలా ఉన్నాడట? నీతిపరుడై ఉండి యథార్థవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును దగ్గరకు రానిలేదు, ఆయన విసర్జించేశాడు. క్యారెక్టర్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ క్యారెక్టర్ కనుక సరిగా లేకపోతే మన బ్రతుకుతూ ఉన్నటువంటి బ్రతుకు అనేటువంటిది ఏమవుతుందంటే అందులో అర్థం అనేటువంటిది ఉంటుంది. లోక భాషలో చెప్పాలంటే మనం దరిద్రమైనటువంటి బ్రతుకును అనుభవిస్తూ ఉన్నాం అంతే. ఏముండాలి మనలో? క్యారెక్టర్ ఉండాలి. అది ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి? ఎటువంటి క్యారెక్టర్ ఉండాలంటే పాపముతో పొత్తు పెట్టుకునేటువంటి క్యారెక్టర్ కాదు. పాపమును విసర్జించి పాపముతో రాజీ పడకుండా ఉండేటువంటి క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి క్యారెక్టర్ ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటి క్యారెక్టర్. ఆయనకు మించినటువంటి క్యారెక్టర్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఉందా? ఎవరికి లేదు ఆయనకు మించినటువంటి క్యారెక్టర్. అంత క్యారెక్టర్, అటువంటి క్యారెక్టర్ దేవుడు మనకు రావాలని కోరుకుంటున్నాడు. దేవుని ఎదుట భక్తిని మనం ఎప్పుడైతే సరైనటువంటి విధముగా
మనం ప్రదర్శిస్తూ ఉంటామో, కనపరుస్తూ ఉంటామో, దేవుడు మనం ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? సద్భక్తిని కనపరచాలి. ఆ క్యారెక్టర్ అనేటువంటి మనం కాపాడుకోవాలి. ఒక దైవజనుడు అంటాడు, ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. ఆ దైవజనుడు అన్నటువంటి మాట ఇంగ్లీష్లో ఉంటుంది. గాడ్లీ థింకింగ్ will take you to godly emotions. Godly emotions will take you to godly actions. Godly actions will take you to godly character. Godly character will take you to godly destination. ఆత్మ సంబంధమైనటువంటి విధముగా మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణ మనకు వస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు చేయడానికి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు మనం ఎప్పుడైతే చేస్తామో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క క్యారెక్టర్ అనేటువంటిది మనకు వస్తుంది. ఆ దేవుని యొక్క క్యారెక్టర్, ఆత్మ సంబంధమైనటువంటి క్యారెక్టర్ అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుంటుంది. హల్లెలూయా. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటున్నాం. అటువంటి విధముగా మనం ఉన్నప్పుడే ఆశీర్వదించుకుంటాం. కనుక మనము దేనికి కూడా కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, తొందరపడిపోవద్దు, దేవుని మీద నిందలు వేయొద్దు. వేచి చూడాలి. ఎంత బరువు నీ మీద పెట్టినా నువ్వు మోసేటువంటి విధముగా నీలో బలమును నువ్వు కలిగించుకోవాలి. దేవుడు అనేకమైనటువంటి బరువులు నీ మీద మోపుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి విధాలుగా మరి నువ్వు వంగిపోతూ ఉన్నావు. కానీ పూర్తిగా నువ్వు ఏం చేయకూడదు? వంగకూడదు. కొద్దిగా వంగుతూ ఉన్నావు. బరువు ఎక్కువైన కొద్దిగా వంగుతూ ఉన్నావు. నీ తలని భూమికి ఆనించేటువంటి విధముగా నువ్వు వంగకూడదు. హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఒకవేళ బరువులు ఎక్కువైపోతూ ఉన్నాయి, నా నడువులు పడిపోతూ ఉన్నాయి, నేను మొయ్యలేనటువంటి బరువులు నా మీద పెడుతూ ఉన్నారు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ ఒక సమయం వస్తుంది, దేవుడు పూర్తిగా ఆ యొక్క బరువును తొలగించి ఏం చేస్తాడట? మన తలను పైకెత్తుతాడు. హల్లెలూయా. సిగ్గుపడకుండా మన తలని ఆయన పైకెత్తుతాడు. కనుక ఆ విధమైనటువంటి భక్తిని మనం ఎప్పుడైతే కనపరుస్తామో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు కలిగిస్తూ ఉంటాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్.